నమస్తే అందరికీ. ఎయిర్టెల్ సిమ్ వాడేవారికి అయితే ఎయిర్టెల్ కంపెనీ వారు షాక్ అయితే ఇచ్చారు. వాటి నెలసరి రీఛార్జ్ ధరలు అయితే భారీగా అయితే పెంచేశారు. ఆ రీఛార్జ్ ధరలు ఎంత పెరిగాయో, ఎంత పర్సెంటేజ్ పెరిగాయో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే చూద్దాం ఎయిర్టెల్ ధరలు ఎలా పెరిగాయో. కీప్యాడ్ మొబైల్ ఇప్పుడు కార్బన్ కానీ, నోకియా కానీ, శాంసంగ్ కీప్యాడ్ మొబైల్స్ అయితే ఉంటాయి. ఇటువంటి ఫోన్ వాడేవారైతే ఇంతకు ముందు అయితే నెల రీఛార్జి 179 రూపాయలతో అయితే వారైతే చేసుకునేవారు. 28 రోజులు అన్లిమిటెడ్ గా కాల్స్ మాట్లాడాలంటే 179 రూపాయలు ఇంతకు ముందు అయితే వారు చేసుకునేవారు. ఈ రోజు నుంచి వారైతే 199 రీఛార్జ్ అయితే చేసుకోవాలి. అంటే దాదాపు 20 రూపాయలు అయితే నెల మీద పెరిగింది. ఇంతకు ముందు అయితే 179 ఉన్నది, ఇప్పుడైతే 199 రూపాయలు అయితే రీఛార్జ్ చేసుకుంటే వరకు. అలాగే 28 రోజుల పాటు మీకు పూర్తిగా అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఉంటాయి. ఇది నేను కేవలం కీప్యాడ్ ఫోన్, ఎవరైతే కీప్యాడ్ ఫోన్ నోకియా కానీ, శాంసంగ్ కానీ, కార్బన్ వాళ్ళకి మటుకే 199 రూపాయలు అయితే వాళ్ళు నెలకైతే చేసుకోవాలి. అదే విధంగా ఇంతకు ముందు 3 నెలలకు అంటే 84 రోజులకైతే ఇంతకు ముందు అయితే 455 రూపాయలు 455 రీఛార్జ్ అయితే చేసుకునేవారు 84 డేస్కి, 84 రోజులకి. అదే ఇప్పుడైతే 24 రోజులకైతే 3 నెలలకైతే 509 రూపాయలు అయితే పెంచింది. అంటే దాదాపు 50 రూపాయల దాకా పెంచింది. అలాగే 1 ఇయర్ ప్లాన్స్ కూడా ఉన్నది. 1 సంవత్సరం రీఛార్జ్ కూడా చాలా మంది కీప్యాడ్ ఫోన్ యూజ్ చేసేవారు చేసుకునేవారు. 1799 రూపాయలు ఇంతకుముందు 1 ఇయర్ ప్లాన్ చేసుకునేవారు. ఇప్పుడైతే వారు దాదాపు 1999 రూపాయలు చేసుకోవాలి. అంటే దాదాపు సంవత్సరం మీద 200 అయితే పెరిగింది. అలాగే టచ్ ఫోన్ వాడేవారికి అయితే, నేను స్మార్ట్ ఫోన్ వాడేవారికి అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం ప్లాన్స్ అయితే. ఇంతకుముందు 28 డేస్ రీఛార్జ్ ప్లాన్ అంటే 1 మంత్ రీఛార్జ్ ప్లాన్ మనం రీఛార్జ్ చేసుకోవాలంటే కొంతమంది కస్టమర్కి అయితే 239 అయితే ఉన్నది, కొంతమంది కస్టమర్స్కి అయితే 265 అనేది అయితే ఉన్నది. ఇక నుంచి 239 అనేది ఉండకపోవచ్చు, 239 కానీ 265 ఉండదు. స్టార్టింగ్ అయితే మీకు 299 అయితే రీఛార్జ్ అయితే చేసుకోవాలి. 299 రీఛార్జ్ చేసుకుంటే మీకు కేవలం రోజుకు 1 GB మాత్రమే డేటా అయితే వస్తుంది, 1.5 GB అయితే రాదు. మీకు 1.5 GB డేటా కావాలంటే ఇంతకు ముందు అయితే 299 అయితే చేసుకునేవారు. ఇక నుంచి 349 అయితే మీరు చేసుకోవాలి నెలకు. మీకు డైలీ 1.5 GB ఇంటర్నెట్ కావాలంటే నెలకైతే 349 అయితే మీరు రీఛార్జ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇంతకు ముందు అయితే 2 GB ఇంటర్నెట్ కావాలంటే నెలకు 359 రూపీస్ అయితే వారు 359 రీఛార్జ్ చేసుకుంటే సరిపోయేది. ఇక నుంచి అయితే ఈ రోజు నుంచి 409 అయితే రీఛార్జ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇంతకు ముందు 3 GB ఇంటర్నెట్ కావాలంటే రోజు నెలకు వచ్చి 399 రీఛార్జ్ అయితే చేసుకునేవారు. ఇక నుంచి మీకు డైలీ 3 GB ఇంటర్నెట్ కావాలంటే మీరు 449 రీఛార్జ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినవన్నీ మంత్లీ రీఛార్జ్ ప్లాన్స్ అయ్యింది. ఇప్పుడైతే మనం 2 months రీఛార్జ్ ప్లాన్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకుముందు అయితే 2 monthsకు మీరు ఎయిర్టెల్ సిమ్ వాడేవారు 2 monthsకి వచ్చి 479 రీఛార్జ్ చేసుకుంటే చాలు, మీకు డైలీ 1.5 GB ఇంటర్నెట్ వచ్చేది, 56 డేస్ వ్యాలిడిటీ అయితే వచ్చేది. ఇప్పుడు 479 అయితే 579గా పెంచారు. 5 అంటే 100 రూపాయల దాకా మీకు పెరిగింది. అలాగే మీకు 2 GB ఇంటర్నెట్ కావాలి అనుకుంటే మీకు 549 ఇంతకు ముందు అయితే ఉన్నది, ఇప్పుడైతే 649 ఉన్నది. 2 monthsకు డైలీ 2 GB ఇంటర్నెట్ కావాలంటే 649 రీఛార్జ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇంతకు ముందు 3 monthsకి వచ్చి 719 రూపాయలు 84 డేస్కు వ్యాలిడిటీ అయితే ఉన్నది. ఇంతకు ముందు డైలీ 719 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నారంటే మీకు డైలీ 1.5 GB ఇంటర్నెట్ అయితే వస్తూ ఉండేది. అలాగే అన్లిమిటెడ్ కాల్స్ అదైతే అన్ని ఉంటాయి. దాన్ని ఇప్పుడు 719 3 నెలల రీఛార్జ్ను దాదాపు 859 రూపాయలుగా పెంచారు, 859. అలాగే 2 GB ఇంటర్నెట్ 3 monthsకు ఇంతకు ముందు అయితే 839 839 రూపాయలు అయితే ఉన్నది, డైలీ 2 GB నెట్ వస్తున్నది. ఇప్పుడైతే అది 779 రూపాయలకైతే పెంచారు. మీరు డైలీ 2 GB ఇంటర్నెట్ కావాలంటే 3 నెలలకు వచ్చి 979 రూపాయలు రీఛార్జ్ అయితే చేసుకోవాలి.
అలాగే 1 year ప్లాన్ కూడా ఉంది. ఇంతకు ముందు అయితే 2,999 ₹1 తక్కువ 3,000కు రీఛార్జ్ చేసుకుంటే 1 year వ్యాలిడిటీ అయితే వస్తుంది. అది డైలీ 2 GB ఇంటర్నెట్ అయితే వస్తుంది. అది అదే ప్లాన్ అయితే ఇప్పుడైతే 3,599 ₹3,600 ₹1 తక్కువ 3,600 అయితే మీరు 3,599 అయితే రీఛార్జ్ అయితే చేసుకోవాలి. అలాగే 5G ఫోన్ ఇప్పుడంతా 5G ఫోన్స్ అయితే వస్తున్నాయి. 4G మొబైల్స్ అయితే చాలా తక్కువే ఉన్నాయి. ఇంతకు ముందు తీసుకున్న వారే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా తీసుకునేవారు అందరూ 5G మొబైల్సే చాలా మంది తీసుకుంటున్నారు. మీరు 5G అన్లిమిటెడ్ బ్రౌజింగ్ మరియు డౌన్లోడింగ్ కావాలంటే మినిమం రీఛార్జ్ అయితే ఎయిర్టెల్లో ₹409 అయితే ఖచ్చితంగా అయితే చేసుకోవాలి. ₹409 చేసుకుంటేనే మీకు 5G అన్లిమిటెడ్ బ్రౌజింగ్ లేదా డౌన్లోడింగ్ వస్తుంది. అదే 2 months ప్లాన్లో అయితే మీరు 649 చేసుకుంటేనే మీకు 5G అన్లిమిటెడ్ డేటా అని డౌన్లోడింగ్ అని మీరు చేసుకోవచ్చు. అదే 3 months ప్లాన్లో అయితే మీరు 800 ఇంతకుముందు 830 ఇప్పుడైతే 979 చేసుకుంటేనే మీరు అన్లిమిటెడ్ 5G ఇంటర్నెట్ 3 monthsకి అయితే యూజ్ చేయొచ్చు. అంటే మినిమం 2 GB పైన ఉండే డేటా రీఛార్జ్ చేసుకుంటేనే మీకు 5G అన్లిమిటెడ్ అయితే వస్తుంది ఫోన్లో. 1 GB కానీ 1.5 GB కానీ చేసుకుంటే, అంటే నేను చెప్పేది ఇది 5G మొబైల్ వాడే యూజర్స్కి అయితే చెప్తున్నాను. మీరు అన్లిమిటెడ్ నెట్ కావాలంటే 2 GB దానిపైన 2.5 GB కావచ్చు 2 GB పైన చేసుకున్న ప్లాన్స్కే మీకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అయితే వస్తుంది. గుర్తుంచుకోండి.